నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ రూపకర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల సందడితో ఏలూరు నగరం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే చింతమనేని స్వయంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనలోని సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రికి మామిడి పండ్ల తోపుడుబళ్లను ఆయన స్వయంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. ఆసుపత్రిలోని ప్రతి వార్డుకి వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను, వారి బంధువులను పలకరించి మామిడి పండ్లను పంపిణీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పేదల పట్ల అంకిత భావంతో పనిచేసి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు. పేదల పాలిట పెన్నిది విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి 76 లక్షల విరాళం అందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఏలూరులోని స్టేట్ బ్యాంక్ వద్ద గల అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత భోజనానికి అదనంగా నాన్ వెజ్ వంటకాలను కూడా జత చేసి పేదలకు వడ్డిస్తున్నామని, సీఎం చంద్రబాబు విజన్ 2047 లక్ష్యం ఆయన సమక్షంలోనే నెరవేరి రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వంటకాలను స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అనగనగా నీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఆ స్వామివారి పాదాల చెంతన నారావారిపల్లి ఊరుంది. ఖర్జూరపు నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. గుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ చదువుకున్నాడు. కాలక్రమేణా పెద్దాడయ్యాడు. 20 ఏళ్లకే రాజకీయాల్లో కాలేజీల్లో వచ్చాడు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు. 30 ఏళ్లకే రాష్ట్రానికి మంత్రి అయ్యాడు. తర్వాత ఆంధ్ర దైవం నందమూరి తారకరావు ఇంటికి అల్లుడయ్యాడు. అవసరానికి పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ప్రఖ్యాతలుగాంచాడు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. ఎందరో కోట్ల మంది విద్యార్థులకు విద్యాదానం చేయించాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయింగ్ చేశాడు. అద్భుతమైన ప్రతిభను చేయించాడమ్మా. ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే, ఎక్కడున్నాడమ్మా, అన్యాయంగా రాజమండ్రి జైల్లో బంధించారమ్మా. ఆ దేవుడికి పరశురాముడు తోడయ్యాడు. రాష్ట్రాన్ని తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగారు. తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. ఆ రాజును సింహాసనం మీద కూర్చోబెట్టారమ్మా. నారా చంద్రబాబు నాయుడు అనే నవ్యాంధ్రగడ్డ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అభిమానులారా, పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు, నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్ళీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం జగతి విరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో జయ హో జయ హో చంద్రన్న. రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ. నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం.
ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్డే సందర్భంగా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, మామిడికాయల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాం నియోజకవర్గం తరఫున. అదేవిధంగా కరెక్ట్గా 12 గంటలకి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉండేటువంటి ఎన్టీఆర్ క్యాంటీన్ దగ్గర భోజనాలన్నింటినీ కూడా దెందులూరు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా వచ్చి అక్కడ వడ్డన చేయడానికి ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, ప్రతి బూత్ కమిటీ కన్వీనరు, క్లస్టర్ ఇన్ఛార్జి, మండల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ లీడర్లు, సమన్వయ కమిటీ అందరూ కూడా హాజరుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన జాతీయ అధ్యక్షుల వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి చికెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయటం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఈ పోలవరం, అమరావతి పూర్తిగా చంద్రబాబు గారే దానికి పునాదేసిన, ప్రారంభోత్సవం చేసిన ఆయన చేతుల మీదే పూర్తి కావాలని, ఆ భగవంతుడు ఆ శక్తిని, ఆ యొక్క ధైర్యాన్ని ఆయనకి కావాలని ప్రసాదించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎప్పటికీ మాలాంటి వారికి అనేక మందికి రాజకీయంగా జన్మను కల్పించినటువంటి మహనీయుడు, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తొందరగా అతి త్వరలోనే కోలుకుని మరి ప్రజాక్షేత్రంలో రావాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. హ్యాపీ బర్త్.